అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు గందరగోళం మధ్య ముగిశాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతుల ఆత్మహత్యలకు కరెంట్ కోతలపైన చర్చించాలంటూ డిమాండ్ చేస్తాయి. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. ప్రతిపక్షాలు ఏ విధంగా సభలో వ్యవహరించాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రతిపక్షాలను కూడా ఒకే డిమాండ్ చేస్తాయి, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలపైన చర్చ చేయాలంటూ పట్టుబట్టాయి. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? చర్చడానికి ప్రభుత్వం ఎప్పటికైనా సిద్ధంగా ఉంది. మేము పదే చెప్తున్నాం, మేము ఒకవేళ చర్చకు సిద్ధంగా లేకపోతే మీరు వచ్చేసి అడ్డుకోవాలి, కానీ మేము ఏ చర్చకైనా సిద్ధమని చెప్తున్నాం. అయినా వినకుండా మాటికి వాళ్ళు వెళ్ళలోకి రావడం అంటే ఎట్టు నుంచి మేము సస్పెండ్ అయిపోవాలా. ఒకవేళ విద్యుత్ గురించి కనుక చర్చ మొదలైతే అది తిరిగి మా మెడకు చుట్టుకుంటున్న సంగతి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికీ బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు పట్టుబట్టి కావాలని డిస్టర్బ్ చేయాలని, మేము సస్పెండ్ చేసే విధంగా మేము అక్కడ ఆ తీరుగా మేము ప్రదర్శించాలని చెప్పేసి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. మరి రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఇంత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున 1 లక్ష వరకు రూపాయలని మన మాఫీ చేసినటువంటి చరిత్ర ఎవరికి లేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. మరి రైతులు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు. ఆత్మహత్యలు ఎప్పుడు జరుగుతాయండి? ఒక రైతు పంట నాటిన తర్వాత ఆ పంట పండకపోతే అప్పులకు గురై కొన్ని 3-4 పంటలు అయిన తర్వాత ఆత్మలకు దారితీస్తాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? జూన్ 2వ తేదీ. జూన్ 2వ తేదీన అంటే ఒకవేళ జూన్ 2వ తేదీన నాటిన ఈ రోజు వరకు ఒక పంట వస్తుంది. ఆ పంట జరగడం, నష్టపోవడం, అప్పుల పాలు కావడం, ఆత్మహత్య జరగడం అన్ని సాధ్యమా? కాబట్టి ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని పట్టుకొని మనం సభని బయటకు రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంటే మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, రైతులందరూ కూడా రైతు సమస్యల కోసం, వాళ్ళ సమస్య కోసం చనిపోలేదు అని అవహేళన చేశారు. దాన్ని మీరు ప్రధానంగా ప్రతిపక్షాలు ఒకే డిమాండ్ చేసి క్షమాపణ చెప్పాలి అని. దీని ఒకటండి, స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఆయన కూడా ఒక వ్యవసాయదారుడు. ఎట్టి పరిస్థితిలో మీరు కావాలంటే ఆయన వీడియో విజువల్స్ తీసి చూడండి. ఎట్టి పరిస్థితిలో అవగాహన వ్యవసాయ మంత్రి గారే ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేయరు. ఎందుకంటే రైతులన్న అందరికీ గౌరవం ఉంది. ఆయన మాట అన్నది ఏంటంటే ప్రతి ఒక మరణాన్ని మీరు అప్పుల బాధతో మరణించినని మాత్రం అనవద్దు. కొంతమంది అనారోగ్యకరంగా చనిపోయిన వాళ్ళని కూడా దీనికి మీరు అంటగట్టొద్దు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఆ అంశాన్ని ఒక వక్రీకరించి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుబట్టారు తప్ప ఇంకో విషయం కాదు. అంటే ప్రధానంగా మీరు ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచు? ప్రతిపక్షాలకు ఒకటే, ప్రజలు మనల్ని ఎన్నుకొని మన ఒక చట్టసభకు పంపించారు. మనం ప్రజా సమస్యలు మనం ఇక్కడ చర్చించాలా. కానీ మీరు ఏదో పార్టీ లక్ష్యాలు పెట్టుకొని ఇక్కడ సొంత ఏజెండాలు పెట్టుకొని మేము పాపులర్ కావాలా, మేము అరవాలా, మేము వీళ్ళకి వస్తే మా టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది అనేది కాకుండా ప్రజల సమస్యల మీద మనం చర్చించాలి తప్ప ఈ విధంగా తొందరపడి ప్రతిసారి సభను అడ్డుకునే విధంగా సభను జరగనీయకుండా మీరు చేసినట్టయితే ప్రజలందరూ చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మేము విద్యుత్ కోతలపైన, రైతుల ఆత్మహత్యలపైన ఎప్పుడైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రతిపక్షాలని కావాలని కూడా సభ సమయాన్ని వృధా చేయడానికి ఎంత డ్రామాలు చేస్తున్నాయంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగేతో రమేష్, YTV, హైదరాబాద్.